రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. నన్ను డ్యాన్స్ పార్ట్నర్గా పెట్టుకోవచ్చు కదా గగన్ గారు. తారా రైటే, కానీ ఏంటి గగన్ గారు ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకు డ్యాన్స్ పర్ఫెక్ట్గా వచ్చు. నిజం చెప్పాలంటే ఆ భూమి కంట అద్భుతంగా నేర్చుకుంటాను. గగన్ గారు ప్లీజ్ నన్ను డ్యాన్స్ పార్ట్నర్గా ఒప్పుకోండి అనుకుంటూ తారా చెప్పగానే, తారా ఈ లొకేషన్ చాలా బాగుంది కదా గగన్, నేను ఏం మాట్లాడుతున్నాను? నన్ను డ్యాన్స్ పార్ట్నర్గా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నాను కదా. ఇదేంటి డ్యాన్స్ పార్ట్నర్ అని ఇంతగానం సావ కొడుతుంది? తారా చూద్దాం, ఫస్ట్ నువ్వు డ్యాన్స్ నేర్చుకొని నువ్వు ఫస్ట్ నాకు చూపించు. అప్పుడు నీ డ్యాన్స్ బాగుంటే ఆ భూమిని తీసేసి నిన్నే పెట్టుకుంటాను డ్యాన్స్ పార్ట్నర్గా. పర్మనెంట్గా నువ్వే నాకు డ్యాన్స్ పార్ట్నర్గా పెట్టుకుంటాను. గగన్ నిజంగానేనా? అవును తారా, ఫస్ట్ నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి. సరే గగన్ గారు, ఇక నేను డ్యాన్స్ మంచిగా నేర్చుకొని ఆ భూమి కంటే మంచిగా నేర్చుకొని మీకు చూపిస్తాను. తారా మనం లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం అనుకుంటూ ఇక ఆకాష్ తారని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక వెంటనే తార స్విమ్మింగ్ పూల్ని చూసి, వావ్ స్విమ్మింగ్ పూల్, గగన్ గారు మన ఇద్దరం స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఎంజాయ్ చేద్దాం, అంతేకాకుండా మెమరబుల్గా ఉంటుంది అనుకుంటూ తార చెప్పగానే, తార నోనో నేను స్విమ్మింగ్ పూల్లోకి దిగలేను. ఎందుకు గగన్ గారు? నాకు స్విమ్మింగ్ రాదు. అయ్యో అయితే ఏంటి, నేను నేర్పిస్తా కదా, నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను నీకు నేర్పిస్తాను అనుకుంటూ చెప్పగానే, తారా ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు, అంత కావాలంటే నువ్వే ఎంజాయ్ చేసుకో, కానీ నేను స్విమ్మింగ్ పూల్లోకి దూకలేను, అంత సాహసం నేను చెయ్యను అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే తార కూడా స్విమ్మింగ్ పూల్లోకి దిగుతుంది. ఇక వెంటనే తన ఫోన్ తీసుకొని తన ఫోన్లో ఇంకేమైనా దాగి ఉన్నాయి అనుకొని చూస్తూ ఉండగా అప్పుడే తార పిలుస్తుంది. గగన్ గారు అని పిలవగానే, ఏంటిది చూసిందా ఏంటి అనుకుంటూ పిలవగానే ఇక వెంటనే, ఏంటి తారా, గగన్ గారు మీరు కూడా లోపలికి రండి, వెయిట్ తారా నాకు కాల్ వస్తుంది అనుకుంటూ భూమి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి కాల్ చేయగానే ఇక ఆకాష్ కాల్ లిఫ్ట్ చేసి, ఆకాష్ నువ్వు ఎక్కడున్నావు? ఏంటి భూమి, నేను రెస్టారెంట్లో ఉన్నాను. ఏంటి రెస్టారెంట్లో ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను. నేను తార ఇద్దరం కలిసి వచ్చాం భూమి. ఏంటిప్పుడు? అయ్యో నువ్వు తారతో ఎందుకు పోయావు ఆకాష్ అనుకుంటూ భూమి చెప్పగానే, ఏముంది నేను తారతోనే కదా పోయాను, తార నాతో చాలా క్లోజ్గా ఉంటుంది, అందుకే నేను తనతో మాత్రమే పోయాను. నిజం చెప్పాలంటే నీకంటే క్లోజ్ అయిపోయింది తార అనుకుంటూ భూమితో మాట్లాడగానే ఇక వెంటనే భూమి, ఆకాష్ నువ్వు ఎక్కడున్నా నువ్వు నా దగ్గరికి రా. ఏంటి భూమి, నేను ఎప్పుడు రాలేను, నేను ఇప్పుడు తారతో ఎంజాయ్ చేస్తున్నాను. అయ్యో ఆకాష్ నేను చెప్పేది విను అని భూమి మాట్లాడుతూ ఉండగా ఆకాష్ మాత్రం కాల్ కట్ చేస్తాడు. అయ్యో ఈయన ఎక్కడున్నాడో ఏమో అనుకుంటూ భూమి టెన్షన్ పడుకుంటూ ఇక వెంటనే రెస్టారెంట్ దగ్గరికి ఇక భూమి వస్తుంది. ఇక అప్పుడే తార మాత్రం ఇక స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చి, గగన్ గారు ఏంటి గగన్ గారు, మీరిప్పుడు నాతోని స్విమ్మింగ్ పూల్ చేయాలి, అంతే ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేయాలి అనుకుంటూ చెప్పగానే, తారా నువ్వు అనుకున్నట్టు నాకు స్విమ్మింగ్ రాదు తారా, నిజం రాదు అనుకుంటూ చెప్పగానే, గగన్ గారు నేను ఉన్నాను కదా, నేను నేర్పిస్తాను అనుకుంటూ ఇక వెంటనే తార ఇక ఆకాష్ని స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేస్తుంది. ఇక నెట్టేయగానే అప్పుడే తారకు కూడా కాల్ వస్తుంది. ఎవరు కాల్ చేస్తుంది అనుకుంటూ ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేసి తను ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో తారా తారా అనుకుంటూ ఇక పిలుస్తూ ఉంటాడు ఆకాష్. ఇక అప్పుడే భూమి కూడా లోపలికి వచ్చి, అయ్యో ఈ ఆకాష్ ఎక్కడున్నాడో ఏమో అనుకుంటూ ఇక తను మొత్తం చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తార కూడా అలానే ఫోన్ మాట్లాడడంతో ఇక ఆకాష్ కూడా స్విమ్మింగ్ పూల్లోకి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అయ్యో తార ఇటు చూడు అనుకుంటూ ఇక పిలవగానే ఇక అప్పుడే భూమి తన గొంతు విట్టింది. ఇది ఆకాష్ గొంతులా ఉంది కదా అనుకుంటూ ఇక వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి చూడగానే, అయ్యో ఆకాష్ ఏంటి అలా పడిపోయి ఉన్నాడు? ఆకాష్ నువ్వు స్విమ్మింగ్ చేసి బయటికి రా, ఏమైంది అని పిలవగానే, అయ్యో భూమి గారు నాకు స్విమ్మింగ్ రాదు, నాకు స్విమ్మింగ్ రానప్పుడు ఎందుకు దిగావు? ఆ తార
తారా అనుకుంటూ ఇక వెళ్తూ ఉండగా, అయ్యో ఇప్పుడు ఈ ఆకాష్ని ఎవరు కాపాడాలి, ఎవరైనా కాపాడండి అనుకుంటూ భూమి పిలుస్తూ ఉండగా అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇక వెంటనే భూమి మాత్రం ఇక స్విమ్మింగ్ పూల్లోకి దూకుతుంది. ఇక దూకగానే ఇక తనకు కూడా స్విమ్మింగ్ రాదు. అయ్యో గగన్, ఆకాష్ ఆకాష్ అని దగ్గరికి వెళ్తూ ఉండగా తనకు కూడా రాకపోవడంతో తను కూడా లోపలికి వెళ్తుంది. ఇక ఇదంతా ఎలానో ఉంది అని ఇక వెంటనే ఆకాష్ ఇక స్విమ్మింగ్ చేసి ఇక భూమిని బయటికి తీస్తాడు. ఇక ఆకాష్ కూడా బయటికి వస్తాడు. ఇక బయటికి రాగానే భూమి మాత్రం స్పృహ తప్పుతుంది. భూమి గారు లేండి అని అనుకుంటూ ఆకాష్ లేపగానే ఇక భూమి కూడా స్పృహలోకి వస్తుంది. ఇక వెంటనే తార కూడా వస్తుంది. ఏంటి ఈ భూమి ఎలా వచ్చింది అనుకుంటూ తార చెప్పగానే ఒక్కటేసారిగా ఆకాష్ లేచి తార చెంప పగల కొడతాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా? నేను చెప్పాను కదా నాకు స్విమ్మింగ్ రాదని చెప్పక కూడా నువ్వు నన్ను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేసి నువ్వు ఎటు వెళ్ళవుతారా? అంటే నాకు కాల్ వచ్చిందని అందులో నెట్టేసి వెళ్ళిపోతావా నువ్వు అనుకుంటూ ఆకాష్ సీరియస్గా మాట్లాడుతుంటే, అయ్యో చాలా సీరియస్ అవుతున్నాడు కదా గగన్ గారు అనుకుంటూ తన మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే భూమి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకున్నాక ఇక వెంటనే తారను ఇంటికి పంపిస్తుంది భూమి. ఇక వెంటనే భూమి ఆకాష్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకాష్ గారు మీకు ఒకటి చెప్పాలి. ఏంటి భూమి గారు అంటే, అత్తయ్య మామయ్య మనిద్దరికీ సత్యనారాయణ పూజ జరిపించాలని అనుకుంటున్నారు. అందులో ఏముంది, చేస్తాం, కూర్చుంటాం, పూజనే కదా. ఏంటి పూజ? అది పెళ్ళైన వాళ్ళు సంతోషంగా చేసుకునే పూజ. అలాంటిది మనిద్దరం ఎలా చేసుకుంటాం? అంటే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండే కదా. ఏం మాట్లాడుతున్నావు ఆకాష్? అవును, అంటే ఇప్పుడు నేను మీ హస్బెండ్ లాగా యాక్ట్ చేస్తున్నాను కదా, అదే మాట్లాడుతున్నాను. యాక్ట్ చేస్తున్న మాత్రాన ఇప్పుడు పూజలో కూడా కూర్చుంటావా? ఈ పూజ జరగకుండా కావాలి. మా నాన్న ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మనిద్దరికి కూర్చోపెట్టి పూజ జరిపిస్తారు. టైం గాడ్ అనుకుంటూ ఇక భూమి అనగానే, సర్లే మీ నాన్న ఒప్పుకోలేదు కదా, మీ నాన్న మాట అంటే మాట మీదనే ఉంటాడు అనుకుంటూ ఆకాష్ అనగానే అప్పుడే చెర్రీ కాల్ చేస్తాడు. ఏంటి చెర్రీ కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఇక వెంటనే భూమి లిఫ్ట్ చేయగానే ఇక సంతోషంగా చెర్రీ చెప్తారు. భూమి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? ఏంటి చెర్రీ? మామయ్య ఇంతసేపు ఒప్పుకోలేదు కదా మీ ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిపించాలని. ఒప్పుకోలేదు. ఇప్పుడు మామయ్య ఒప్పుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు చెర్రీ? నాన్న ఒప్పుకోడు కదా. అంటే నక్షత్ర, అత్తయ్య ఇద్దరు కలిసి ఒప్పించారు. ఏంటి ఇద్దరు కలిసి ఒప్పించారా? అయ్యో ఈ అప్పురువైతే ఉండకాడ ఉండదు, నన్ను ఎప్పుడు ఇరికించుదామనే చూస్తుంది. సరే ఇప్పుడు నాన్న ఒప్పుకున్నాడు కదా, సంతోషం అనుకుంటూ ఇక కాల్ కట్ చేస్తుంది. అయ్యో ఆకాష్, ఇంతసేపు ఒక ధైర్యం ఉండేది, నాన్న మా ఇద్దరికి పూజ జరిపించడని ఒక ధైర్యం ఉండేది. ఇప్పుడేమో నాన్ననే మన ఇద్దరికి పూజ జరిపించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ పూజను ఎవరు అడ్డుకుంటారు అనుకుంటూ ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. భూమి గారు, ఇది మనిద్దరికి పూజ జరగాలని ఎవరు ఒప్పించారు? ఎవరు? ఆ అపూర్వ, నక్షత్ర, నువ్వు ఆకాశ గగన్ అని తేలాలని ఈ పూజ జరిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరైతే ఆపితే ఈ పూజ అడ్డుకుంటుంది అనుకుంటూ ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే భూమికి ఒక ప్లాన్ వస్తుంది. ఆకాష్, నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? ఇప్పుడు తార నిన్ను లవ్ చేస్తుంది కాబట్టి మనం తారతోటే ఆపేలాగా చేయాలి. ఏంటి తారతోట? అయినా భూమి పూజనే కదా, ఏముంది, జరిపిస్తే అయిపోతుంది కదా, వాళ్ళకొక్క క్లియర్ అవుతుంది కదా. ఏంటి అస్సలు కూర్చోను, ఆ పూజ మా బావతో మాత్రమే కూర్చుంటాను. నీతో ఎలా కూర్చొని వ్రతం చేస్తాను నేను? అస్సలు చేయను. ఆ తార మనిద్దరి వ్రతం కాకుండా చేయాలి. నువ్వే తనతో చెప్పి ఎలాగైనా అడ్డుకునేలాగా నువ్వే చేయాలి. సరే భూమి, నువ్వు చెప్తున్నావు కాబట్టి తనకు ఎలాగోలాగా చేసి ఈ పూజ జరిపించకుండా చేస్తాను అనుకుంటూ ఇక ఆకాష్ భూమికి చెప్పి ఇక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆకాష్ తారతో ఏం చెప్పి ఈ వ్రతం జరిపించకుండా చూస్తాడు,
ఏం చెప్తాడో అది మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.